నమస్తే వెల్కమ్ టు న్యూస్ స్కాన్ నేను మీ వెన్నెల నన్ను చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి తన మహాసభలో వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ప్రధానంగా ఏమన్నారంటే 24 గంటల వ్యవసాయానికి ఇవ్వాల్సిన కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత కరెంట్ అయితే మేము ఇవ్వము. వ్యవసాయ సాగు గురించి ఆయన ప్రధానంగా మాట్లాడడం జరిగింది. అంటే ఆయన మాటల్లో ప్రధానంగా ఉద్దేశం ఏంటంటే 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఉచిత కరెంట్ ఇస్తే ఏముంటుంది, 2-3 ఎకరాల వాళ్ళకి ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడడం జరిగింది. అంటే 50 ఎకరాలు ఉన్న వాళ్ళకి మొత్తం నిత్యం కరెంట్ ఇస్తూ ఉంటే అది ప్రభుత్వానికి లాసే కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు అధికార పక్షం కూడా ఖండించడం జరిగింది. అసలు చూద్దాం. మనం చూసుకున్నట్టయితే నేను తానా మహాసభలో రేవంత్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. దాని మీద మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇక ప్రధానంగా మొదటి న్యూస్ పేపర్ చూసుకుందాం. ఈనాడు చూసుకున్నట్టయితే ప్రధానంగా సాగుకి 8 గంటలు చాలు, పెనుదుమారం రేపిన రేవంత్ వ్యాఖ్యలు, విరుచుకుపడిన బారాస మంత్రులు శ్రేణులు, బారాస వక్రీకరిస్తుందంటూ తిప్పికొట్టిన కాంగ్రెస్, విమర్శలు చెలరేగడంతో వివరణ ఇచ్చిన పిసిసి అధ్యక్షుడు, ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్ స్కీమ్ అని స్పష్టీకరణ, వ్యవసాయానికి రోజు 8 గంటల సేపు నాణ్యమైన విద్యుత్ ఇస్తే చాలంటూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన చేసిన నేపథ్యంలో వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ వ్యాఖ్యలు తెలంగాణలో పెను దుమారం రేపాయి. దీనిపై రాష్ట్ర మంత్రులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశాయి. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని విద్యుత్ ని తొలగిస్తుందని బారాస ఆరోపించింది. ఇక మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా ధీటుగా ప్రతి విమర్శలు చేశారు. పిసిసి అధ్యక్షుడు వ్యాఖ్యలను బారాస వక్రీకరిస్తున్నట్టు తిప్పికొట్టారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేస్తూ బుధవారం గాంధీ భవన్ లో కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ దీక్షకు నీరుగార్చేందుకే బారాస దుష్ప్రచారం చేస్తుందని ఆరోపించారు. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఏమని వ్యాఖ్యలు చేశారంటే ఉచిత సాగుకి 8 గంటల కరెంట్ ఇస్తే చాలు, 24 గంటల కరెంట్ అవసరం లేదు అంటూ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 24 గంటల కరెంటు కట్ చేస్తుందని చెప్పి బీఆర్ఎస్ ఐటీ మంత్రి శాఖ మన కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు ఆయన వక్రీకరిస్తున్నారు అంటే కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ చెప్పడం జరిగింది. అలాగే మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ చీకట్ల కాలాన్ని మళ్ళీ తెచ్చుకుందామా, 24 గంటల విద్యుత్ను ఎత్తేస్తామంటాం ఆ పార్టీ క్రూర ఆలోచన, చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించాలి, హస్తం పార్టీకి ఓటేస్తే ఉచితానికి మంగళమే. ఇక మంత్రుల మండిపాటు, 24 గంటల ఉచిత విద్యుత్ ని వెలుగుల్ని వదులుకుందామా, కాంగ్రెస్ కటిక చీకట్ల కాలాన్ని మళ్లీ తెచ్చుకుందామా, చైతన్యవంతమైన తెలంగాణ రైతులు ఆలోచించుకోవాలని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉచిత విద్యుత్ వద్దన్న వారిని ఊరి పొలిమేర్ల వరకు రాకుండా ఉరికించి కొట్టాలని, వారిని మాడు పగిలేలా జవాబు చెప్పాలని వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ పార్టీ రైతులను చంపి తినే రాబందని మరోసారి తేలిపోయిందంటూ ఆయన దుయ్యబట్టారు. వ్యవసాయానికి 3 గంటల కరెంటు మాత్రమే ఇస్తామని చెప్పడం కాంగ్రెస్ దుష్ట విధానాలకు పరాకాష్ఠగా కేటీఆర్ అభివర్ణించారు. మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. అసలు మళ్ళీ కాంగ్రెస్ పాలన తెచ్చుకొని చీకట్లో మిగిలిపోదామా, లేకపోతే బీఆర్ఎస్ లో వెలుగుల్లో ఉందామా, అసలు ఇట్లాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా తరిమి కొట్టాలి అని చెప్పి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బీఆర్ఏల సర్దుబాటు, కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం వారంలో ప్రక్రియ పూర్తి కావాలి, పనితీరు ప్రతిపాదకన జేపీఎస్ల క్రమబద్ధీకరణకు నిర్ణయం. ఇక గ్రామ రెవెన్యూ సహాయకులను వారి విద్యా అర్హతలకు సామర్థ్యాలను అనుసరించి నీటిపారుదల ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. తమ 4 ఏళ్ల శిక్షణ కాలాన్ని పూర్తి చేసుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను నిబంధనల మేరకు క్రమబద్ధీకరించాలని ఆదేశించారు. అయితే మనం చూసుకుంటున్న వీఆర్ఏల సర్దుబాటుని కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ చూసుకున్నట్టయితే ఈనాడులో 100 రోజులు ప్రజల్లోనే, భాజపా విస్తృత స్థాయి సమావేశంలో కిషన్ రెడ్డి, రాష్ట్రంలో బారాసాను ఓడించే సత్తా భాజపాకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బారాసాకు ప్రత్యామ్నాయం భాజపానే అని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్ లో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఈ సమావేశంలో భాజపా 100 రోజుల కార్యాచరణను ఖరారు చేసింది. మనం చూసుకున్నట్టయితే నిన్న కూడా చెప్పుకున్నాం, 100 రోజుల్లోనే కార్యాచరణను ప్రజల్లో ఉండాలి. 100 రోజులు ఏదైతే
టిఫిన్ బయట కార్యక్రమంలో కార్యకర్తలు అలాగే ముఖ్య నేతలు ఉండాలి. 100 రోజులు మనం ప్రజల్లోనే ఉండాలి. ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే వరకు, ఎలక్షన్స్ వచ్చే వరకు మనం ప్రజల్లో ఉండి మనం ప్రజలకి వివరించాలి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం అవినీతి చేస్తుందో అది కూడా ప్రజలకి తెలియజేయాలంటూ కూడా మొన్న కిషన్ రెడ్డి మంగళవారం చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు వినతి. విభజన చట్టం ప్రకారం తెలంగాణలో వెనకబడిన జిల్లాల అభివృద్ధికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కలిశారు. ఇక మంగళవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే వెనకబడిన జిల్లాలకి నిధులు ఇవ్వండి అభివృద్ధి కొరకు అని చెప్పి నిన్న హరీష్ రావు నిర్మలా సీతారామన్ ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఉచిత విద్యుత్ వెనక కమిషన్ల కక్కుర్తి. కేసీఆర్ 24 గంటల నినాదం అందుకే. రైతులను మోసగిస్తున్న బీఆర్ఎస్. అమెరికాలో ఎన్ఆర్ఐలతో భేటీలో రేవంత్ వ్యాఖ్యలు. బగ్గుమన్న బీఆర్ఎస్. ఉచిత విద్యుత్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తుందన్న మంత్రులు. నిరసనలు దిష్టిబొమ్మల దహనానికి కేటీఆర్ పిలుపు. బీఆర్ఎస్ తీరుపై కాంగ్రెస్ మండిపాటు. రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారన్న నేతలు. సత్యాగ్రహ దీక్షను నీరుగార్చేందుకు బీఆర్ఎస్ కుట్ర. 12 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇవ్వట్లేదని రాష్ట్రంలోని ఏ సబ్స్టేషన్ కు వెళ్లినా తెలుస్తుంది. 9 ఏళ్లలో విద్యుత్ సంస్థలను 60,000 కోట్ల అప్పుల్లో ముంచిన గనుడు కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్. ఇక అదే మా అత్యంత ప్రధాన అంశమని బట్టి విక్రమార్క. ఇక ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉచిత విద్యుత్ విషయంలో రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ మభ్యపెడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం విద్యుత్ సంస్థల వద్ద కమిషన్ల కక్కుర్తిపడి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్న స్లోగన్ ను తెచ్చారన్నారు. ఇలాంటి ఉచితలపై అనుగుణంగా వ్యవసాయాన్ని హరించవద్దని, దాన్ని స్వార్థానికి వాడుకోవద్దని హితవు పలికారు. మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. నిన్న ఆయన అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన ఏమంటున్నారంటే ఉచిత విద్యుత్లో చాలా కుంభకోణం జరుగుతుంది. కేవలం కమిషన్లకు కక్కుర్తి పడి కేసీఆర్ ఈ మేరకు ఇట్లా చేస్తున్నారు. 24 గంటల ఉచిత కరెంటు ఎక్కడ ఇవ్వట్లేదు. కేవలం 12 గంటలు కూడా రావట్లేదు. చాలా జిల్లాల్లోకి వెళ్ళి అడిగితే ఈ విషయం తెలుస్తుంది అని చెప్పి కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ కూడా ఘాటుగా స్పందించింది. నిన్న మనం చూసుకున్నట్టయితే కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. అంధకారం కావాలా, మళ్ళీ కాంగ్రెస్ ని తెచ్చుకొని మనం అంధకారంలో ఉండాలా, లేకపోతే ఇలా బీఆర్ఎస్ లో వెలుగులు జిమ్మాలా అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ప్రధానంగా హామీ ఏమయ్యేశారు. వరంగల్ మహానగరం అభివృద్ధి కోసం 900 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటన. 865 కోట్ల పనులను ప్రతిపాదించిన బల్దియా 7 ఏళ్లలో విడుదలైంది 243 కోట్లు మాత్రమే. అందులో 100 కోట్లు కేంద్రం ఇచ్చినవే. బిల్లులు రాక పనులు చేయని కాంట్రాక్టర్లు, పలు పనులు ఇతర పథకాల్లో మళ్లింపు. వరంగల్ మహానగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రకటించిన సీఎం అష్యూరెన్స్ నిధులను గ్రహణం పట్టింది. ఇక 2015లో వరంగల్లో పర్యటించిన ముఖ్యమంత్రి సీఎం అష్యూరెన్స్ ద్వారా నగర అభివృద్ధి కోసం ఏటా 300 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ లెక్క ప్రకారం 2016, 17, 2017, 18, 19 సంవత్సరాల్లో 900 కోట్ల నిధులు రావాలి. కానీ 243 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఏటా 300 కోట్లకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు వ్యవసాయ వ్యయ అంచనాలతో జీడబ్ల్యూఎంసీ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. అయితే 7 ఏళ్లు కావస్తున్న 900 కోట్లు నిధులను విడుదల చేయకపోవడం గమనార్హం. మనం చూసుకున్నట్టయితే నిధులు ఏమయ్యాయి. వరంగల్ అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం 300 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అది జూలై 2016 నుంచి 2016లో ఇవ్వాల్సింది ఇంతవరకు కూడా ఆయన ఇవ్వలేదు. అయితే ఇప్పుడు దాకా ఈ 2016 నుంచి ఇప్పటి వరకు 2023 వరకు కేవలం అందింది 243 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో వాళ్ళు ఏమైంది అభివృద్ధికి ఇస్తారన్న నిధులు ఏమైనాయి అని చెప్పి కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక మనం చూస్తున్నాం ఉత్తరాన ఉత్పాతం. 3వ రోజు వర్ష బీభత్సం, పొంగిన వరదలు, విరిగిన కొండ చర్యలు. సోమ మంగళవారాల్లో 6 రాష్ట్రాల్లో 41 మంది మృతి, ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే 18 మంది దుర్మరణం. మనం చూస్తున్నాం దాదాపు 3 రోజుల నుంచి కూడా వర్షం పడుతుంది. ఈ వర్షంలో అనేక మంది చనిపోయారు. హిమాచల్ ప్రదేశ్లో బాగా విపరీతంగా వర్షాలు పడడం వల్ల
చాలా మంది ప్రజలు నష్టపోయారు, అనేక మంది ఇల్లు కోల్పోయారు, నిరాశ్రులయ్యారు. అలాగే మనం చూసుకున్నట్టయితే వాళ్ళకి ఆస్తి నష్టంతో పాటు చాలా మంది చనిపోయారు. ఇప్పటికీ వరదల్లో చాలా మంది చిక్కుకున్నారు. హిమాచల్ ప్రదేశ్లో అత్యంత దారుణంగా ఉంది పరిస్థితి. ఈ వరదల కారణంగా అనేక మంది అవస్థలు పడుతున్నారు. మనం నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే ప్రధానంగా రెండో రోజు నుంచి రోజువారీ వార్తల్లో ఆర్టికల్ 370 రద్దు పిటిషన్పై పూర్తి స్థాయి విచారణ. ఈ నెల 27లోగా కేసు విచారించాలని విచారణ వివరాలను సమర్పించండి పిటిషనర్లు కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం. మన నెక్స్ట్ పేపర్ చూసుకుంటున్నాం. వెలుగు చూసినట్టయితే రేవంత్ కామెంట్స్ పై దుమారం, పొలిటికల్ హీట్ రాజేసిన ఉచిత విద్యుత్, సీతక్క సీఎం వ్యాఖ్యలు, ఫ్రీ కరెంటే ఎత్తేసి కుట్ర, ఇక కేటీఆర్ ఇతర మంత్రులు నేడు ఊరూరా కాంగ్రెస్ దిష్టి బొమ్మల దహనం, రేవంత్ మాటలను వక్రీకరిస్తున్నారని కాంగ్రెస్ ఫైర్, కరెంటు కోతలకు నిరసనగా నేడు సబ్స్టేషన్ల ముందు ధర్నాలు, అమెరికాలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పుట్టించి అవసరమైతే సీతక్క సీఎం అవుతారంటూ ఆయన చేసిన కామెంట్లు సొంత పార్టీ కాంగ్రెస్ లోనే దుమారం రేపుతుండగా ఉచిత విద్యుత్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. బుధవారం ఊరూరా కాంగ్రెస్ పార్టీ దిష్టి బొమ్మలను దహనం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మనం చూస్తున్నాం అమెరికాలో ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఈ మేరకు కేటీఆర్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఊరూరా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేద్దాము, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసనలు చేద్దామని చెప్పి కూడా బీఆర్ఎస్ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలా అయితే మనం చూసుకున్నట్టయితే ముసురుకుంటున్న విష జ్వరాలు, ఒక్క రోజులో ఎంజీఎంకు 2569 ఓపీ, 168 ఇన్పేషెంట్లు. వరంగల్ జిల్లాలో 185 చికెన్ గున్యా, 12 డెంగ్యూ కేసులు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో బాధితులు. వరంగల్లో రోజుకు విష జ్వరాల బాధితులు పెరుగుతున్నారు. చికెన్ గున్యా, డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఇక చికిత్స కోసం పేదలు వరంగల్ ఎంజీఎం బాట పడుతున్నారు. మనం చూస్తున్నాం వర్షాకాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే ప్రజలు దీనిపై చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విష జ్వరాల వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను చూసుకున్నట్టయితే దాదాపు 2000 మంది వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రావడం జరిగింది. ఈ మేరకు అసలుకి ఏ రేంజ్ లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే దీనిపై పూర్తి విశ్లేషణను మనకు అందించడానికి మనతో పాటు మన సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు చెప్పండి, కాంగ్రెస్ నిన్న ఒక వ్యాఖ్యలు చేసింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అయితే ఉచిత కరెంటు మీద కేసీఆర్ ప్రభుత్వం చాలా కమిషన్లకు కక్కుర్తిపడి ఇట్లా చేస్తుంది ఉచిత కరెంట్ అని చెప్పి కనీసం 12 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదు. మనం మిగతా జిల్లాలకు వెళ్తే కూడా తెలుస్తుంది, తెలంగాణలో చాలా ఊర్లకు వెళ్ళినా ఈ విషయం తెలుస్తుంది అంటున్నారు. కానీ ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. దీన్ని మీరేమంటారు? ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడంలో బీఆర్ఎస్ నాయకులకు మించి ఎవరు లేరు దేశంలో. వాస్తవం చెప్పాలంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది పూర్తిగా వక్రీకరించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది అర్థం చేసుకోలేకపోయేదేమో నాకు అనిపిస్తూ ఉన్నది. కొంతమంది అర్థం చేసుకున్నారు, కొంతమంది వాళ్ళు అప్పటికప్పుడు ఖండిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఆ రేవంత్ వ్యాఖ్యలు కొంత పార్టీకి నష్టం చేకూరుస్తేమో అనే కొంత ఆందోళన కూడా వ్యక్తం చేసేవాళ్ళు. కానీ వాస్తవానికి ఏంటంటే రేవంత్ రెడ్డి మాట్లాడింది 3 ఎకరాలు ఉన్న రైతుకు 5 ఎకరాలు ఉన్న రైతుకు 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది, అనవసరంగా 24 గంటల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం డంబాచారం చేసుకుంటున్నది. 24 గంటల ఉచిత విద్యుత్ ద్వారా ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళు, భూకామాలు అంటే 50 ఎకరాలు 20 ఎకరాలు వాళ్ళందరూ వాళ్ళు కొంత లబ్ధి పొందుతున్నారు. ఫలితంగా ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు, ట్రాన్స్కో, డిస్కౌంట్ ఇవన్నీ కూడా నష్టాలకు పోతున్నాయి. ఇప్పటికి కోట్లలో విద్యుత్ శాఖ నష్టాల్లో ఉంది. ఈ నష్టాలు పెరిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఒకసారి నష్టాలను పూడ్చుకునేందుకు ప్రజలపైన భారీ ఎత్తున భారమైన ఛార్జీల పెంపుతో దీన్ని సరిచేయాల్సిన అవసరం. ఉచిత విద్యుత్ పేరుతోటి కొన్ని చోట్ల పరిశ్రమలు కూడా విద్యుత్ అందిస్తూ ఉన్నారు, విద్యుత్ సరఫరా అవుతూ ఉన్నది. ఇది కమిషన్ల కోసం చేస్తున్నారని చెప్పేసి ఆయన ఆరోపించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3 గంటలు ఇస్తాము, మేము ఖచ్చితంగా 3 గంటలు కట్టుబడి ఉంటామని చెప్పేసి వాళ్ళు ఎక్కడా హామీ ఇవ్వలేదు. ఇదంతా కూడా అధికార పార్టీ ఒక ప్రణాళిక ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ మీద
దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించిన ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదైతే రాహుల్ గాంధీ ఖమ్మం సభలో 4,000 రూపాయలు చేయూత పథకం కింద యువతకు అందిస్తామని హామీ ఇచ్చారు, అది కొంత ప్రజల్లోకి వెళ్తుంది, యువతలో కొంత ఆకర్షణ అవుతుంది, యువత కాంగ్రెస్ వైపు ఆశగా చూస్తా ఉన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ గెలిపే కొంత సన్నద్ధం అవుతా ఉన్నారు. పక్కకి దారి పట్టించాలి, యువతను పక్కదారి పట్టించాలి, రైతాన్ని మిస్గైడ్ చేయాలి, దారి మళ్లించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఒక పథకం ప్రకారంగా చేస్తా ఉన్నది. ఇక్కడ కూడా అధికార పార్టీ నాయకులు మంత్రులు కానీ చెప్తా ఉన్నారు కదా, ఎక్కడైనా ఆయన అధికారికంగా 3 గంటలు ఇస్తారని చెప్పిరా? ఆయన అక్కడ అడిగినప్పుడు అభిప్రాయం చెప్పారు, ఆయన అభిప్రాయం చెప్పారు. దాన్ని కాంగ్రెస్ పార్టీ అమలు చేసి అయిపోయింది ఇక. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ఇక 3 గంటలు రేపటి నుంచి రైతులకు అయిపోయి నష్టపోతున్నారు అనే లెవెల్లో వీళ్ళు ఒక బిల్డప్ ఇస్తూ ప్రజలను మభ్యపెడతా ఉన్నారు. వాస్తవానికి జరిగింది అది కాదు. అక్కడ మాట్లాడిన విషయాలను వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు పరిశీలించిరా, లేకపోతే చిన్నబాస్ చెప్పింది కాబట్టి గుడ్డిగా పోతురా అని నాకు అర్థం కావట్లేదు. చిన్నబాస్ మనం మరో పక్కన చూసుకుంటున్నాం, కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు మనం ఖచ్చితంగా ఊరూరా కాంగ్రెస్ దిష్టిబొమ్మల్ని తగలబెడతాం, మీరు జనాలు రోడ్ల మీదకు రావాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. దీనిపై నిజంగా జనాలు స్పందిస్తారంటారా? అంటే రైతులు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు ఆయన పిలుపు నేపథ్యంలో? వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కూడా కేసీఆర్ ధర్నాలకు పిలిపించింది. ఆయన వచ్చినప్పుడే ఉన్నారు, తర్వాత ఉన్నారా రైతులు అక్కడ? కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యవసాయ బిల్లులు తీసుకొచ్చినప్పుడు ఈయన ఆందోళన చేశారు. రద్దయిన తర్వాత మొత్తం రైతాంగం అంతా అయిపోయింది ఇక మొత్తం అని చెప్పారు. అయిపోయిందా? జరిగిందా? అంటే వీళ్ళు చెప్తా ఉంటారు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా అంటే కొంత క్యాడర్ ఉంది బీఆర్ఎస్కి. కాకపోతే ఆ క్యాడర్ 5 మందా 10 మందా 50 మందా వాళ్ళు అక్కడ ప్రోగ్రాం చేస్తారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పిలిపించింది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని చెప్పేసి. వాళ్ళని పోనిస్తారా? వాళ్ళని గృహ నిర్బంధాలు చేస్తారు, వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పోలీసులు చూసినట్టుగా వదిలేస్తారు. ఏ పార్టీ దిష్టిబొమ్మ కానీ, ఏ పార్టీ నేత కానీ, ఎవరైనా సరే పోలీసులు చట్టం పరిధిలో తన పని తను చేసుకుంటూ పోవాలా. కానీ అలా వెళ్తున్నారా? మీరు 1 గంట తర్వాత మీరు చూడండి, ఇక కాంగ్రెస్ నేతలు ఎక్కడెక్కడ గృహ నిర్బంధం, కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడం, లేకపోతే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి లోపలేయడం, ఇది చేసే పోలీసుల పని. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఇది మన పోలీసులకు ఉన్నటువంటి ఘన చరిత్ర, దేశంలోనే మన పోలీసు ఆదర్శం. ఈ రకంగా అంటే ప్రభుత్వం తమది, యంత్రాంగం తమ కన్సర్న్లో నడుస్తుంది, పోలీసులు మేము ఎట్లా చెప్తే అట్లా వింటున్నారు. కృష్ణమూర్తి, మరోపక్క ఇక్కడ విద్యుత్ ని వీళ్ళు ఎత్తేస్తాం అంటున్నారు. ఖచ్చితంగా 24 గంటల కరెంట్ ఇవ్వరు, పాతకాలం కాంగ్రెస్ ని మనం తెచ్చుకుందామా, కాంగ్రెస్ ని తెచ్చుకొని మనం అవస్థలు పడాలా అని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనిపై మీరేమంటారు? కేటీఆర్ ప్రధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే మీకు వెలుగులతో ఉండే తెలంగాణ కావాలా, లేకపోతే చిమ్మ చీకట్లో ఉండే తెలంగాణ కావాలా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పాతకాలం కాంగ్రెస్ అంటే 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసిన కాంగ్రెస్, దాన్ని తెచ్చుకోవడం తప్పేంటి? కేసీఆర్ మాటలనే మనం మాట్లాడదాం. ఏకకాలంలో ఒక కలంపోటుతోటి 2 లక్షల రుణమాఫీ చేశారు రైతులకు. వీళ్ళేం చేశారు? 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని 5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు చేయలేదు, ఒక పైసా చేయలేదు. రైతులకు ప్రభుత్వ పరంగా ఏవైతే బెనిఫిట్స్ వస్తూ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ కూడా బ్యాంకులు పట్టుకుంటున్నాయి. పండించిన పంటకు ధాన్యం డబ్బులు వస్తే దాన్ని పట్టుకుంటున్నారు. రైతు బంధు ప్రభుత్వం ఖాతాలలో వేస్తే దాన్ని పట్టుకుంటూ ఉండదు బ్యాంకర్స్. అంటే వాళ్ళ నిబంధన మేరకు వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన ప్రకారంగా కేసీఆర్ వ్యవహరించారా? రైతులకు ఇచ్చిన ప్రకారంగా హామీ నెరవేర్చారా? వాస్తవానికి ఉచిత కరెంటు ప్రవేశపెట్టింది ఎవరు? మొదట 6 గంటలు, తర్వాత 8 గంటలు చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ పార్టీ ప్రభుత్వం తెచ్చుకోవద్దా? అంటే ఇక్కడ మీకు అనుకూలంగా మీరు చెప్పినట్టుగా వింటే ఒకటి, మీలాగా వాళ్ళు వాగ్దాన భంగం చేయలేదు కదా కాంగ్రెస్ పార్టీ. మాట్లాడితే లోపలే స్వేచ్ఛగా రాణించారు కదా ప్రగతి భవన్కు. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోషయ్య ఉన్నా, అంతకన్నా ముందు రాజశేఖర్ రెడ్డి ఉన్నా,
ఎవరున్నా ప్రగతి భవన్కు ప్రజలు లోపలికి వెళ్ళిరు కదా, గడిలు పెట్టుకొని బారికేడ్ పెట్టుకొని కూర్చోలే కదా. ఆ పాలన కావాలా ఈ పాలన కావాలంటే ఏ పాలన కోరుకుంటారు రైతులు, ప్రజలు, యువకులు, మహిళలు? ఎవరైనా ఏ పాలన కోరుకుంటారు? కాంగ్రెస్ పాలనే కోరుకుంటారు. గడిలే పాలన పెట్టుకొని నువ్వు పోతుంటే, నువ్వు జిల్లాలోకి పోతే జిల్లాలో నాయకులను, కార్యకర్తలను, రైతులను అందరినీ అదే చెప్పేసి ఎవరు ప్రశ్నించేందుకు తయారవుతుందో, ఎవరు ప్రభుత్వానికి తాము పడే ఇబ్బందులను తెలియజేసే ప్రయత్నిస్తున్నారు. గుర్తించి వాళ్ళను గృహ నిర్బంధం చేయడమా, పోలీసులకు పిలిచి అరెస్ట్ చేయించడమా, ఏదో ఒకటి చేయడం కదా. నియంత పాలన ఎవరు కోరుకోవట్లేదు రాష్ట్రంలో. కృష్ణమూర్తి ప్రధానంగా వ్యాఖ్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ కట్ చేస్తుంది. నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ మేరకు ఆదేశాలు తీసుకుంటుందంటారు, ఉచిత కరెంట్ కట్ చేసే అవకాశం ఉందంటారు? నేనమ్మా నేను చెప్పేది, వీళ్ళు వ్యాఖ్య చేశారు కానీ రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేసిండా? రేవంత్ రెడ్డి అక్కడ ఏం మాట్లాడారు? ఆయన అక్కడ వచ్చిన చర్చ సందర్భంగా, అక్కడ అడిగిన ప్రశ్నల సందర్భంగా వారు చెప్పిన విషయం ఏంటంటే, వాస్తవానికి 5 ఎకరాలు ఉన్న రైతాంగం 3 గంటల ఉచిత కరెంటు నాణ్యమైంది ఇస్తే సరిపోతుంది అని చెప్పారు. 24 గంటలు ఇవ్వడం ద్వారా ఫామ్ హౌస్లు 50 ఎకరాలు ఉన్న భూస్వాములు బాగుపడుతున్నారు. వాళ్ళకి 50 ఎకరాలు ఉన్న రైతుకు ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వాలి? పోనీ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తున్నది, ఆ నష్టాన్ని డిస్కంలకు, ట్రాన్స్కోకు సహాయం చేస్తుందా? నిధులు కేటాయిస్తుందా? చెప్పమండి. ఏ బడ్జెట్లో ఎంత నిధులు ఇచ్చాము చెప్పమని, ట్రాన్స్కోకు, డిస్కంలకు ఎంత ఇచ్చాము చెప్పమని చెప్పండి. డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు, పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు ఏ మేరకు నిధులు ఇచ్చాము, ఏ బడ్జెట్లో ఎంత కేటాయించాము, ఎప్పుడెప్పుడు విడుదల చేసామని చెప్పమని చెప్పలేదు కదా వీళ్ళు. రేవంత్ రెడ్డి అదే కమిషన్ల కోసం మాత్రం చేస్తున్నారు. పెద్ద రైతుల ప్రాపకం కోసం వాళ్ళతో కమిషన్ తీసుకొని వాళ్ళ ప్రాపకం కోసం పాటుపడుతున్న ప్రభుత్వ సంస్థ అయినటువంటి విద్యుత్ సంస్థను ముంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఫలితంగా ప్రజల మీద భవిష్యత్తులో భారీ ఎత్తున భారం పడే ప్రమాదం ఉన్నది అని చెప్పేసి ఆయన అక్కడ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది మా పాలసీ, కాంగ్రెస్ పార్టీ పాలసీ, 3 గంటలే ఇస్తాము అని ఆయన చెప్పలేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ పాలసీగా మాట్లాడలేదు ఆయన. దాన్ని తీసుకొచ్చి అదేదో ఆయన ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడే చేసేస్తున్నారు అంటే మాట్లాడుతుంటే అది ప్రజలు నమ్ముతారు అనుకుంటే ఇక వాళ్ళ భ్రమ అది, అంతే. అంతకన్నా నేను చేయలేము వాళ్ళ. మరి వీళ్ళు గట్ట కదా అమ్మాలి పని చేసే. కృష్ణమూర్తి, మనం చూసుకుంటున్న వరంగల్ అభివృద్ధికి ఏటా 300 కోట్లు ఇస్తామని చెప్పి 2016లో కేసీఆర్ ఒక ప్రకటన చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం 2016 నుంచి ఇప్పటి వరకు కేవలం 243 కోట్లు మాత్రమే ఇచ్చారు. అది కూడా కేంద్రం ఇచ్చినవే అని చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏం చేస్తుంది? అది ఉత్తి మాటలే అంటారా? అంటే అసలు నిధులు ఏం చేస్తుంది? నిధులు కొరత ఎందుకు ఏర్పడుతుంది? ఒక్క వరంగల్ కాదమ్మా, మిగతా మీరు ఏ మున్సిపాలిటీకి ఎన్ని ఇచ్చారు చెప్పగలరా వీళ్ళు? ఏ మున్సిపాలిటీకి ఎంత నిధులు ఇచ్చారు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోతుంది. ఎన్నికల సమయం, ఇప్పటికైనా చెప్తే ఇంకా బాగుంటుంది. ఈ సమయంలోన ఫలానా మున్సిపాలిటీకి ఖమ్మం కార్పొరేషన్కి ఇంటి ఇచ్చాము, వరంగల్ కార్పొరేషన్కి ఇంటి ఇచ్చాము, రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కేంద్రం నిధులను దారి మళ్లించి తీసుకొని మళ్ళించడం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పమని చెప్పండి. ఇప్పుడు భద్రకాళి బండ్ వరంగల్లో ఏర్పాటు అవుతుంది, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దా ఉన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వం మేం చేశామని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో పర్యాటక శాఖ మంత్రి కేటీఆర్ చాలా మంది వెళ్ళి చూసి వచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పర్యాటక శాఖ ఇచ్చినటువంటి నిధులతోటి జరుగుతున్న పనులు అవి. రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇస్తే ఇంకే డబ్బులు, ఇంకా నిధులు ఎక్కడికి వెళ్ళిస్తామా? జీతాలే 20-21 తారీఖు ఇస్తున్నారు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు. జీతాలు లేవు వీళ్ళ దగ్గర. ఓల్డేజ్ పెన్షన్లు సరిగ్గా వేయట్లేదు, 2 నెలలకు ఒకసారి వేస్తూ ఉన్నారు. మేమేదో 2,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాము వృద్ధులకు అని చెప్తా ఉన్నాం కదా, అసలు వేయట్లేదు. 2 నెలలకు ఒకసారి వేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర నిధులే లేవు. వరంగల్ కార్పొరేషన్ గతంలో కార్పొరేషన్ ఎలక్షన్స్ కానీ, గతంలో అసెంబ్లీ ఎలక్షన్ ముందు కానీ పోయినప్పుడు చాలా చెప్పారు కేసీఆర్. మల్టీ కలర్ సినిమా చూపించారు, సినిమా స్కోప్లో చూపించారు. ఏమైంది? జర్నలిస్టులకు అద్భుతమైన కాలనీ కట్టిస్తున్నా, ఆ కాలనీ చూస్తే ప్రపంచమే అబ్బురపోయే విధంగా ఉంటుంది. అక్కడ ఒక మార్కెట్ ఉంటుంది, ఒక దేవాలయం ఉంటుంది, ఒక గ్రౌండ్ ఉంటుంది, ఒక వాకింగ్ ట్రాక్ ఉంటుంది, ఇంకేమో క్లబ్ ఉంటుంది, అన్ని చెప్పిండు. వచ్చినాయి ఇంటి అక్కడ.
ఒకళ్ళకన్నా ఇచ్చారా? కట్టారా? హైదరాబాద్ ప్లేస్ క్లబ్ను అద్భుతంగా అని చెప్పారు. ఢిల్లీలో ఉన్నటువంటి కాంటెంట్ క్లబ్ మాదిరి తీర్చిదిద్దని చెప్పారు. చేశారు? అది జరిగిందా? అన్ని చెప్తా ఉంటారు అంతే. చెప్పడం వరకే. ఎప్పటికప్పుడు సినిమా చూపించడము, మసిబూసి మామిడికాయ చేసి సినిమా చూపించడం, వెళ్ళిపోవడం అంతే. ఆ తర్వాత మర్చిపోయాయి. రాత్ గయా బాత్ గయా, ఇది పరిస్థితి. అప్పటికప్పుడు మాట్లాడడం, తర్వాత మర్చిపోవడము, తర్వాత డైవర్షన్ చేయడం, ఇంకోటి మాట్లాడడం. ఎవరైనా తెలిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించడం, లేదంటే వాళ్ళు తెలంగాణ ద్రోహులను ముద్ర వేయడం. ఇదే కదా వీళ్ళు చేసిన పని. అంతకన్నా నేను చేయలేదు కదా. వాళ్ళు చేయరు. ఎవరైనా చేస్తామంటే వాళ్ళు ఎట్లా చేస్తే చెప్పాలంటారు, చేసి చూపిస్తే తప్పు అంటారు. అంతకన్నా ఇంకోటి ఏంటి? వరంగల్ నిధులు ఇవ్వలేదు మొన్న. అలాగే మనం నేను చూసుకున్నట్టయితే కిషన్ రెడ్డి పదాధికారుల సమావేశంలో మళ్ళీ ఒక వ్యాఖ్య చేశారు. 100 రోజులు మన ప్రజల్లో ఉండాలి, 100 రోజులు ప్రజల్లో ఉంటే మనం కేసీఆర్ ఏదైతే ప్రభుత్వం అవినీతి బయట పెట్టచ్చు, అలాగే వాళ్ళు చేస్తున్న పనులకు కూడా మనం అవగాహన కల్పించవచ్చు ప్రజల్లో అని చెప్పి అన్నారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? అంటే బీజేపీకి ఏ మేరకు వర్కౌట్ అవుతుంది? ఇదివరకు ఆల్రెడీ నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఆల్రెడీ వాళ్ళకి ఇంటర్నల్ గా చూసుకుంటే బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో సతమతం అవుతుంది. ఈ నేపథ్యంలో ఎంతవరకు నేతలు కలిసికట్టుగా వచ్చి 100 రోజులు ప్రజల్లో ఉంటారంటారు? ఖచ్చితంగా 100 రోజులు ప్రజల్లో ఉంటారనేది కొంత గతంలో ఏదైతే రొటీన్ కార్యక్రమాలు చేశారో ఇది కూడా అదే కార్యక్రమం కిందకి వచ్చే ప్రమాదం అయితే ఉంది. ప్రస్తుతము శ్రేణులు ఎన్నికల సమయంలో, ఎన్నికల వేళలో ఖచ్చితంగా వాళ్ళు ప్రజల్లోనే ఉంటున్నారు. ఎవరైతే గెలవాలనుకుంటున్నారో, ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే పార్టీ టికెట్ను ఆశిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజల్లో ఉంటున్నారు, తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ప్రజల కష్టసుఖాల్లో కొంత వాళ్ళు గడిచిన 4-5 నెలలుగా వాళ్ళు భాగస్వాములు అవుతా ఉన్నారు. కొన్ని అంశాల మీద, అంటే స్థానికంగా ఉన్నటువంటి కొన్ని అంశాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ప్రాధాన్యతల నేపథ్యంలో అక్కడక్కడ ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు అంతే. కానీ ఇప్పుడు పార్టీ కొత్తగా 100 రోజుల ప్రణాళిక ప్రకటించి ఉండొచ్చు, అంటే కొత్త నాయకుడు వచ్చాడు, కొత్త అధ్యక్షుడు వచ్చాడు, ప్రకటించి ఉండొచ్చు. కానీ వీరు చేసేది ఏమీ ఉండదు. అక్కడ ప్రజల్లో పార్టీ ఇటీవల కాలంలో కోల్పోయిన ప్రతిష్టను, కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే ఈ 100 రోజుల ప్రణాళిక ఏ మాత్రం పనిచేయదు. కాకపోతే ఒకటి, పార్టీ కార్యకర్తలు వట్టిగా ఉండకుండా వాళ్ళకి ఏదో పని చెప్పడం, పని కల్పించడం అన్న కోణంలో వెళ్తే వాళ్ళు వెళ్తుంటారు. కానీ అక్కడ పార్టీకి పనికొచ్చే కార్యక్రమం అయితే లేదు. ఇప్పటికీ టిఫిన్ కార్యక్రమాలు, టిఫిన్ పే చర్చ, ఛాయ్ పే చర్చ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొంతమంది కాలనీలు తిరుగుతూ ఉన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనుల మీద కరపత్రాలను తెలియజేస్తూ ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు. మరోసారి మోడీకి పట్టం కట్టండి, మోడీని ఆదరించండి కోరుతా ఉన్నారు. అది కదా కొంతకాలంగా నెల 15 రోజులుగా జరుగుతూ ఉన్నది. అది అంటే 30-40 రోజులుగా జరుగుతూ ఉన్నాయి గత కాలం. అదే దాని కొనసాగింపే ఈ 100 రోజుల కార్యక్రమం కొత్తగా పెట్టారు అంతే. దాన్ని కొనసాగి 100 రోజులను కొత్తగా పెట్టారని నాకు అనిపిస్తూ ఉన్నది. 100 రోజుల కార్యక్రమంలో ఏ రోజు ఏ కార్యక్రమం అనేది దాంట్లో స్పష్టత ఇవ్వలేకపోయారు. వాస్తవానికి నిన్న జిల్లా అధ్యక్ష మీటింగ్ జరిగినప్పుడు బయట జరిగింది ఏంటంటే ఏ రోజు ఏ కార్యక్రమం నిర్వహించాలి, అంటే రాబోయే 10 రోజులు ఈ కార్యక్రమాలు ఉంటాయి, ఆ 10 రోజుల తర్వాత మళ్ళీ షెడ్యూల్ ఇస్తాం అని చెప్పేసి చెప్పలేకపోయారు. ప్రజల్లో ఉండండి, 100 రోజులు తిరగండి అని చెప్పారు. కానీ ఏ అంశాల మీద తిరగాలి, ఏ ప్రాతిపదికన అనేది వీళ్ళు చెప్పాలి కదా. అంశాల ప్రాతిపదిక లేదు. మోడీ అభివృద్ధి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. మనం చూస్తున్నాం నిన్న రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన నేపథ్యంలో చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ రోజు ఈ మేరకు ఏంటంటే కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలి, కాంగ్రెస్ దిష్టిబొమ్మల్ని తగలబెట్టాలని చెప్పి చూడాలి. మరి ఈ రోజు ఏం జరుగుతుంది? మరి కేటీఆర్ పిలుపు మేరకు రైతులు రోడ్డు మీదకు వచ్చి దిష్టిబొమ్మలను తగలబెడతారా? అసలు ఏం జరుగుతుందో ఈ రోజు చూడాలి. ఇది వాల్టీ న్యూస్ అనాలిసిస్. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.